హాయ్ హలో నమస్తే. నేను మీ శివమణి. ఇదేంటా అని చూస్తున్నారా? ఇది ఎలా తయారు చేశానో తెలియాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను 3 ఐటమ్స్ని యూజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 3 ఐటమ్స్ మన బాడీకి అవసరం అండి. పిల్లలకి మరీ మరీ ముఖ్యంగా అవసరం. అదేంటో ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం బీట్రూట్ తీసుకున్నాం. బీట్రూట్ని చక్కగా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొబ్బరిని తీసుకున్నాం. కొబ్బరిని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో బీట్రూట్ తురుము అలాగే కొబ్బరి తురుము వేసేసి నేను బెల్లం పొడి తీసుకున్నానండి. బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ బెల్లం పొడిని కూడా అందులో వేసేస్తున్నాను అనమాట. మూడింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. ఇవి ఎంత తీసుకున్నానంటే ఒక్కొక్క కప్పు తీసుకోండి. అంటే మొత్తం ఏది తీసుకున్నా 3 సమానంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. తీసుకొని దాన్ని బాగా దగ్గరికి పడేదాకా ఇంకా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. సో బీట్రూట్ అలాగే కొబ్బరి మీరు కావాలంటే ముందు ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను 3 కలిపేసా. ఇలా కలిపేసినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో చూసారా, అదంతా బీట్రూట్లో కూడా వాటర్ ఉంటుంది, అలాగే కొబ్బరిలో కూడా వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా అలాగ వాటర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ అంతా కూడా ఇంకిపోయి అది దగ్గరికి పడేదాకా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలండి. మీరు ఆల్రెడీ కొబ్బరి ఉండలు అవి చేస్తారు కదా, సేమ్ అదే అనమాట. కాకపోతే బీట్రూట్ కూడా మనం యాడ్ చేసాం పిల్లలకి ఇంకా మంచిదని చెప్పేసి. బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయండి. అది డైజెషన్కి యూజ్ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్, పిల్లలకి అదే కదండి ఇంపార్టెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఐరన్ కంటెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకే బీట్రూట్ తినడం వల్ల మనకి బ్లడ్ పడుతుందని చెప్పేసి అంటారు కదా. ఈ బీట్రూట్ని మనం పిల్లల డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలన్నమాట. అది ఎలాగైనా కావచ్చు, జ్యూస్ చేసి ఇవ్వచ్చు, దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ ఎలాగైనా చేసి పెట్టండి. అలాగే కొబ్బరి విషయానికి వస్తే కొబ్బరి కూడా మనకి వైటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందులో కూడా. మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా చాలా మంచిది కొబ్బరి అనేది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే బెల్లం వాడాం. బెల్లం కూడా మన బ్లడ్ని ప్యూరిఫై చేసి మన మెటబాలిజంని యాక్టివ్గా చేస్తుందన్నమాట. అలాగే ఇందులో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిదండి. కంపల్సరీ ఈ మూడింటిని మనం కలిపాం కాబట్టి ఖచ్చితంగా ఈ లడ్డు మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా చాలాగా ఇంప్రూవ్ అవుతారనమాట. సో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.